అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శివప్రసాద్, సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియోపతి డాక్టరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు జూలై 1వ తారీఖు జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తామని అంటారు. వైద్యో నారాయణో హరి అంటారు. వాస్తవానికి వైద్యులు ముందుగా నా తోటి వైద్యులందరికీ కూడా మరొకసారి జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక వైద్యునిగా ఉండడం నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా వారి యొక్క నమ్మకాన్ని కలిగించడము, అదేవిధంగా తనలో ఉన్నటువంటి ఆ రోగాన్ని గుర్తించి ఆ రోగాన్ని నయం చేసి వాళ్ళకి జీవితకాలాన్ని మనము పెంపొందించడము అనేది ఒక గొప్ప విషయము. వాస్తవానికి కనిపించే దేవుడిగా ఒక వైద్యుని కొలుస్తారు. కాబట్టి అందరికి కూడా మేమందరం కూడా వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యులు కూడా ఈ యొక్క సమాజానికి సేవ చేయడానికి కూడా రాత్రనక పగలనక ఎప్పుడంటే అప్పుడు ఫోన్ వస్తే లేచి మరి వారికి బదిలిస్తూ వారికి వైద్యాన్ని అందిస్తూ ఉంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యావత్ భారతదేశంలో కూడా వైద్యుల సంఖ్య ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెరుగుతున్న జనాభా దృష్ట్యా మనకు దానికి అనుగుణంగా వైద్యులు లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఎంతో కొంత మెరుగుపొందినని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చాలా ఉన్నటువంటి ఇప్పుడున్న సంబంధించినటువంటి వ్యాధులు సంక్రమించడం కానీ, ఆరోగ్యం పైన అవగాహన కార్యక్రమాలు కానీ పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. డెఫినెట్గా మా యొక్క అసోసియేషన్లు కానీ మా యొక్క ఫౌండేషన్ల నుంచి కానీ డెఫినెట్గా ఈ కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం కూడా మేము కాపాడే బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ యొక్క జాతీయ వైద్యుల దినోత్సవం నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక తెలంగాణ హోమియోపతి డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక సహస్ర ఫౌండేషన్ చైర్మన్గా మేము చాలా కార్యక్రమాలు చేపట్టి అటు కామారెడ్డి కానీ, ఇటు చౌటుప్పల్లో కానీ, ఇటు జర్నలిస్ట్ పీపుల్ కానీ, ఇటు పోలీస్ పీపుల్ కానీ, అటు మున్సిపాలిటీ వర్కర్స్ కానీ చాలామంది కూడా మనము నివారణ మందులు కూడా పంపిణీ చేసి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని బూస్టింగ్ చేసేసి వాళ్ళని రోగాల బారిన చేరకుండా కూడా మన ఫౌండేషన్ కూడా సహాయపడిందని చెప్పేసి మునుముందు కూడా చాలా కార్యక్రమాలు కూడా మేము ముందుకెళ్తే తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ మార్చే దిశగా మనము అడుగులేసి డెఫినెట్గా ఈ యొక్క సమాజాన్ని కూడా మేము ఆరోగ్యవంతంగా తీర్చిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రాల యొక్క ఆరోగ్యమే దేశం యొక్క ఆరోగ్యం కాపాడుతుంది. కాబట్టి డెఫినెట్గా భారత్గా కూడా ఈ యొక్క పెంపొందించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి మరొకసారి వైద్యులందరికీ కూడా నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ డాక్టర్ శివప్రసాద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.